సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా చేస్తున్న ఆడియో ఇది. ఏజెంట్ గోపి సినిమా మే 31 ఉదయం మీరు ఒక ప్రముఖ దినచర ఛానల్లో చూస్తారు. దీనికి ముందే మనకి హాత్వే సంబంధించిన నెట్వర్క్ ఉన్న వాళ్ళందరికీ హాత్వే గోల్డ్ అని, హాత్వే పాటలని, కితకితలని రకరకాల పేర్లతో ఒక కేబుల్ ఛానల్ ఒకటి వస్తూ ఉంటుంది. అందులో ఏజెంట్ గోపి ప్రతిరోజు వేస్తూ ఉంటారనమాట. ఈ ఏజెంట్ గోపికి సంబంధించి రహస్య గూఢాచారి ఇలాంటి సిరీస్ల్లో కృష్ణ గారు తీసింది. కేఎస్ఆర్ దాస్ గారి డైరెక్షన్లో వచ్చింది సినిమా. మామూలుగా మార్చి 31న రిలీజ్ కావాల్సింది 1978లో. ఇది ఏప్రిల్ 14న విడుదలైంది. అయితే ఫస్ట్ వీక్ కలెక్షన్స్ 3,38,000 14 ప్రింట్ల మీదే, అంటే విత్ షేర్ అనమాట. ఇది కలెక్ట్ చేసినట్టు మనకు తెలిసింది. అదే రోజున మరో ప్రముఖ నటుడు నటించినటువంటి విచిత్ర జీవితం కూడా రిలీజ్ అయింది. అది 21 సెంటర్ల మీద 10 లక్షలు కలెక్ట్ చేసింది. అయితే అది కలెక్షన్స్ కృష్ణ గారివి షేరు. మన మిత్రులు తన సైట్లో పెట్టుకున్న వివరాలను బట్టి ఇది అర్థమవుతుంది. అయితే నేను చెప్పదలసింది ఏంటంటే 1978 నాటికి కలర్ సినిమాలు ఊపందుకుంటున్నాయి. పైగా అది ఫ్యూజీ కలర్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అలాంటి ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో కూడా కృష్ణ గారు సినిమాటిక్ ఫ్రీడమ్తో ప్రేక్షకుల్ని ఒక ఊహాలోకపు జగత్తులో విహరింపజేసిన కోవలో నటించిన సినిమా అన్నమాట ఇది. మంచి కలెక్షన్స్, సూపర్ హిట్ అయింది. ఏజెంట్ గోపిలో మనకి ఒక ఫార్ములా, ఒక ఫైట్ అవుతుంది, దాని తర్వాత ఒక పాట ఉంటుంది, ఆ పాట తర్వాత మళ్ళీ కథలోకి వెళ్తారు. ఇట్లాంటివి చూపిస్తూనే తెలుగు తెర మీద ఒక స్కై ల్యాబ్ ఎలా ఉంటుంది, అలానే శాటిలైట్స్తో ప్రయోగాలు, ఆ ప్రయోగాల ద్వారా ఏదో ఎక్కడో దేశానికి ముప్పు కలిగించే ప్రయత్నాలు, దాన్ని తయారు చేస్తున్నటువంటి సైంటిస్టులు, వాళ్ళని కిడ్నాప్ చేయటం, లేదంటే వారిని ఏదో రకంగా మభ్యపెట్టి తమ గుప్పిట్లో ఉంచుకునే విలన్లు, దానిని భగ్నం చేసే ఏజెంట్ గోపి. అప్పట్లో మన మధుబాబు గారి నవలలో హీరో షాడోలాగా, విశ్వప్రసాద్ గారి నవలల్లో హీరోలాగా. అంటే ఒక పుస్తకాలు, నవలలో ఉన్న క్యారెక్టర్ని తెర మీద ఆవిష్కరింపజేసినప్పుడు కృష్ణ గారిని ఒక యూత్ ఎలా ఐడెంటిఫై చేసుకున్నారు యూత్ హీరోగా అనేది అర్థమవుతుంది ఆ సినిమా చూస్తే. ఇప్పుడు మీరు టాప్ స్టార్లు అనుకునేవాళ్ళు, లేదంటే టాప్ స్టార్లుగా చెప్పబడుతున్న వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళందరూ కూడా కృష్ణ గారికి విపరీతమైన అభిమానులు. ఎందుకంటే వాళ్ళ నోట్లో నుంచే చాలాసార్లు చెప్పారు కూడా కారణాలు. పౌరాణికము, పేతాసు క్యారెక్టర్లు కాకుండా ఒక మాస్ ఇమేజ్ అంత స్థాయిలో కృష్ణ గారికి ఏర్పడటానికి కారణం ఆయన ఎంచుకున్న పాత్రలు. కౌబాయ్, జేమ్స్ బాండ్, అలానే సాంఘిక పాత్రలు, స్పై, డిటెక్టివ్, ఫ్యామిలీ మ్యాన్గా, ఇంకా రైతుగా. అంటే ఒక సమాజంలో ఒక ఫ్యాంటసీ కనుక ఉంటే ఆ ప్రతి ఫ్యాంటసీలో ఉన్న హీరోయిజాన్ని తను ప్రదర్శించాడు. అందుకే ఆయన అంటే అంత క్రేజ్ ఈ రోజుకి కూడా. ఇప్పుడు జిఆర్ మహర్షి అని ఒక ఆయన ఆ గ్రేట్ అందరికి రాస్తాడు, సాక్షిలో కూడా రాసేవాడు. ఇప్పుడు ఇంటర్వ్యూలు కూడా ఏదో మ్యాగ్నా ఛానల్ అనే దాంట్లో చెప్తూ ఉంటాడు చూడండి. వీళ్ళందరూ ఏంటంటే విపరీతంగా అభిమానించినటువంటి ఒక హీరో, అభిమానింపబడినటువంటి ఒక హీరో, వీరాభిమానులు ఉన్నటువంటి హీరో. ఆ హీరో ఇప్పుడు మన మధ్య లేకపోయినా కూడా ఈ రోజుకి కూడా ఆయన గురించి ఎంత మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఆ వీడియో ఆశాంతం వినకుండా, చూడకుండా ఉండరు ఎవరైనా సరే. అంటే ఆయన స్టార్డమ్ చూడండి, ఎంత గొప్ప స్టార్డమ్ అంటే ఆయన తెర మీద కనబడితే చాలు, మాకు మిగతా విషయాలు అవసరం లేదు అన్నట్లుగా. అంత మాత్రం చేత మరీ కంటెంట్ లేకుండా సినిమాలు అయితే తీయలేదు. అలా కంటెంట్ కూడా లేకుండా మొదలుపెట్టి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలను కూడా ఈ రోజుకి మన ప్రేక్షకులు, మన ఫ్యాన్స్, మన అభిమానులు అడుగుతూ ఉంటారు. ఆ సినిమా ఉంటే అప్లోడ్ చేయండి, ఈ సినిమా గురించి వివరాలు చెప్పండి అంటూ. అయితే అది మనం మిస్ అయ్యాం కాబట్టి ఆ సినిమా గురించి మళ్ళీ ఒకసారి చూస్తే బాగుండు. ఎందుకంటే ఊహ అంతగా తెలియనప్పుడు, లేదు చూసి చాలా రోజులైంది మర్చిపోయాము అని ఆ సినిమాల గురించి అడుగుతారు. కానీ
ఆ సినిమాలు గనక నిజంగా మనం పోస్ట్ చేస్తే జుట్టు పీక్కోవడం ఖాయం కొన్ని సినిమాలు. ఇది కూడా ఇంకో హీరో అభిమానులు ఎవడు చెప్పుకోలేడు. కృష్ణ గారి అభిమానులకి మాత్రమే సొంతం ఇది. వాళ్ళు మాత్రమే చెప్పగలరు ఇలా చెత్త సినిమా అని. ఈ సినిమాలో మనకి మత్సుకి కృష్ణ గారు, పద్మనాభం గారు స్పైలు అయితే, అంటే డిటెక్టివ్లు అనుకోండి, గూఢాచారులు అనుకోండి, వాళ్ళని బంధించినప్పుడు ఆ గ్యాస్ ఛాంబర్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఎలా రావాలి అన్నప్పుడు ఆ లైట్కి ఒక కాయిన్, రూపాయి బిళ్ళ లాంటిది తీసుకొని పెడితే ఫ్యూజులు టప్మని పేలిపోతుంది, కరెంటు ద్వారా వస్తున్నటువంటి పొగ బయటికి ఆగిపోతుంది అనేది. అలాంటి ఐడియాలు. అట్లానే జయప్రద గారిని చేజ్ చేసే సన్నివేశాలు. ఎవరు, మన విలన్ ఆనందమోహన్, కృష్ణ గారి ఆస్థాన విద్వాంసుడు, ఆయన, గుండుబాసులు వీళ్ళందరూ కలిసి ఒక ఓపెన్ టాప్ జీప్లో ప్రీమియరో పద్మిని లాంటి ఒక కారులో జయప్రద గారు వెళ్తుంటే ఊటీనో మరేదో ప్రదేశంలో పచ్చటికి బయలు లాంటి మైదానంలో కారు చేజ్ సీన్ ఉంటుంది. అసలు ఆ షార్ట్స్ కేఎస్ఆర్ దాస్ గారు ఆ 78లో ఎలా తీశారు, ఏ కెమెరాలు వాడారు అనేది మైండ్ బ్లాక్ అవుతుంది. అంత ఫాస్ట్గా ఈవెన్ మీరు దాన్ని ఫిల్మ్ కాస్త ఫార్వర్డ్ చేశారు అన్నా కూడా అది ఆ టెక్నిక్ వాడాలనే జ్ఞానం కూడా ఉండాలి. అదైతే ఫార్వర్డ్ చేసింది కాదు. ఒక కారు పల్లంలోకి జారిపోతూ సడన్గా బ్రేక్ కొట్టి వేరే వైపు తిరగటం, దాన్ని గుద్దుకోవటానికి వచ్చి ఒక కారు కరెక్ట్గా జీపులో వెనకబడినటువంటి ఈ రౌడీలు కరెక్ట్గా దాన్ని ఢీ కొట్టి పల్టీ కొట్టగానే పల్టీ కొట్టినటువంటి జీపులోంచి రౌడీలు బయటకు వస్తారు. అది ఎంత పర్ఫెక్ట్గా చేశారంటే ఏది వైర్ వరకు కూడా ఉండదు. ఉన్నా కూడా చాలా మైన్యూట్, అంటే చాలా తక్కువ జాగ్రత్తలు తీసుకొని ఉంటారు. బహుశా జయప్రద గారు ఎప్పుడో చెప్పారు, ఈ సన్నివేశం గురించి అయి ఉంటుంది. పొలంలోకి వెళ్ళిపోతుంటే నిజంగానే మేము పట్టుదప్పిపోయాము, బ్రేకులు లేవు, ఎలాగలా కాపాడారు మమ్మల్ని అని చెప్పేసి. అంటే కేఎస్ఆర్ దాస్ గారి టెక్నిక్, ఆయన విజన్కి హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. దానిని ప్రోత్సహించిన కృష్ణ గారికి. ఆ సన్నివేశం అయిపోయిన తర్వాత కృష్ణ గారు ఎంటర్ అవుతారు కారులో, ఈ రౌడీని చితకబాదుతారు. చితకబాదిన తర్వాత మనకి ఒక ఫార్ములా, హీరోయిన్తో ఒక పాట ఉండాలి అనేది. ఆ పాట ఏంటి అంటే, కాలిని వానను సంతగా తెలుసుకో, చిటపట చినుకులు మన కోసం కురిశాయి. ఇది ఒక స్పై మూవీలో ఇలాంటి ఒక పాటని ఇమర్చడం అనేది ఎవరికైనా సాధ్యపడుతుంది. అది కేవలం కేఎస్ఆర్ దాస్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఒక హాలీవుడ్ మూవీని కాపీ కొట్టి ఇన్స్పైర్ అయ్యి దానిని తెలుగువారి అభిరుచికి అనుగుణంగా, అందులోని మళ్ళీ ఒరిజినల్ కంటెంట్ దెబ్బతినకుండా, మళ్ళీ మన వాళ్ళకి ఇది మన కథే అనిపించేటట్లు పాటలు, సెంటిమెంటల్ సన్నివేశాలు కూర్చటం అంటే ఇది మామూలు విషయం కాదు. అందుకే ఈ రోజున మన ఈ పాన్ ఇండియా సినిమాలు అని చెప్తూ ఉంటే, ఈ పాత సినిమాలను చూసినప్పుడు ఈ సినిమాను మళ్ళీ అలా తీయొచ్చు కదా, ఈ సినిమాను ఆ రేంజ్కి తీసుకెళ్ళొచ్చు కదా అనిపిస్తుంది అన్నమాట. ఇక ఈ సినిమాకి వచ్చిన ఇంకొక ప్లస్ పాయింట్ జయప్రద గారు. చాలా యంగ్ ఏజ్లో ఉన్నారు అప్పటికి. ఇది సుందర్లాల్ నెహ్తా గారు, అంటే ఈ శ్రీకాంత్ నెహ్తా గారు, మన జయప్రద గారి హస్బెండ్. తర్వాత కాలంలో ఈ శ్రీకాంత్ నెహ్తా గారిని పెళ్లి చేసుకున్నారు ఆమె. ఒక ప్లస్ పాయింట్, హోమ్లీగా కనిపిస్తూనే చలాకీగా కనిపించటం ఆమె. అలానే ఇక ఫార్ములా గురించి చెప్పుకున్నాం కాబట్టి హాలం గారి డ్యాన్సులు, పద్మనాభం గారి కామెడీ, ప్రభాకర్ రెడ్డి గారి సెంటిమెంట్, ప్లస్ ఒక విలన్ క్యారెక్టర్లు, అంటే ఆయన డ్యూయల్ రోల్. రాజనాల గారు ఒక విదేశీ సైంటిస్ట్గా కానీ, విదేశీ విలన్గా కానీ, ఈ దేశం రహస్యాలు పక్క దేశానికి అమ్మే
దేశద్రోహికి కానీ కనిపిస్తేవాళ్ళు. కలర్ సినిమాలకు వచ్చేసరికి ఆయన వృద్ధాప్యం మీద పడటం, అలానే సినిమాలు తగ్గిపోవడంతో కృష్ణ గారి ప్రోద్బలం మేరకు మాత్రమే ఆయనకి క్యారెక్టర్ దక్కినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ తర్వాత కాలంలో ఆయన ఫేడ్ అవుట్ అయిపోయారు కూడా. అలా చివరి సినిమా కూడా ఆయనది కృష్ణ గారి సినిమానే. ఆయనది 300 సినిమా తెలుగు వీరలు ఎవర. అందులో కూడా రాజనాల గారు మెయిన్ విలన్. ఒక కాలు పోయినటువంటి వ్యక్తికి మెయిన్ విలన్ క్యారెక్టర్ ఇవ్వటం అంటే, అఫ్కోర్స్ ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆయనకి షుగర్ వచ్చి కాలు తీసేయడం జరిగిందని చెప్తారు. మరి ఏది ముందు జరిగిందో తెలియదు కానీ ఆయన చివరి క్యారెక్టర్ కృష్ణ గారికి సినిమా, కృష్ణ గారు ఇవ్వటము సినిమాలు. దానికి ముందు నెంబర్ 1లో ఉండే చిన్న చిన్న క్యారెక్టర్లు నాగభూషణంకి ఆయనకి. అంటే కృష్ణ గారి సహృదయతకి ఇది ఒక నిదర్శనం అనమాట. ఈ సినిమా గురించి ఎందుకు చెప్పాము అంటే, మన కళ్ళకెదురుగా కనిపించింది. రేపు మీరు ఈ ఇప్పుడు యూత్ అయినటువంటి టీనేజ్లో ఉన్నవాళ్ళు,